సందర్శనార్థం పాస్టర్ ప్రవీణ్ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్లోని బాప్టిస్టు చర్చిలో ఉంచారు. దీంతో పాస్టర్ ప్రవీణ్కు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అభిమానులు, క్రైస్తవ సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో సికింద్రాబాద్ బాప్టిస్టు చర్చికి తరలివచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి వందలాది మంది గుండె లవిసేలా రోధించారు. ప్రజలు భారీగా తరలివస్తున్న క్రమంలో స్థానిక పోలీసులు చర్చి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా పగడాల తన భర్త మరణం గురించి మాట్లాడుతూ ఈ ఘటన తన కుటుంబానికి ఎంతటి అఘాతాన్ని కలిగించిందో వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నా భర్త చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడూ అందరినీ ప్రేమించేవాడు, అందరినీ క్షమించేవాడు. ఎవరైనా ఆయనకు అన్యాయం చేసినా వాళ్లను కూడా క్షమించేవాడు. ఆయన హృదయంలో ఎప్పుడూ ద్వేషం ఉండేది కాదు. అందరితో ప్రేమపూర్వకంగా ఉండేవారు అని జెస్సికా పగడాల అన్నారు. అలాగే ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా కాకుండా అనుమానాస్పద మరణంగా పేర్కొన్నారు. ఇది సాధారణ ప్రమాదం కాదు, దీని వెనక ఏదో ఉంది అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు లేవని, పోలీసు దర్యాప్తు ద్వారా నిజం బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక తన భర్త పాస్టర్ ప్రవీణ్ ఒక క్రైస్తవ పాస్టర్గా, సమాజ సేవకుడిగా చేసిన కృషిని జెస్సికా గుర్తు చేశారు. నా భర్త ప్రవీణ్ ఎంతో మందికి సహాయం చేశాడు. పేదవాళ్లకు ఆహారం, బట్టలు ఇచ్చేవాడు. చాలా మంది పిల్లలు చదువుకోవటం కోసం సాయం చేశాడు అని ఆమె వివరించారు. తను చేసిన సేవల ద్వారా క్రైస్తవ సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందారని వివరించారు. ఆయన ఎప్పుడూ దేవుని సేవలోనే ఉండేవాడు. ఆయన ఉపన్యాసాలు విని చాలా మంది జీవితాలు మారాయి అని ఆమె పాస్టర్ ప్రవీణ్ ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు. సమాజానికి తన భర్త చేస్తున్న సేవలు, చారిటీని కొనసాగిస్తానని జెస్సికా పగడాల ప్రకటించారు. నా భర్త చేస్తున్న మినిస్ట్రీస్ ను, సమాజ సేవలను నేను కొనసాగిస్తాను. ఆయన కలలను సాకారం చేయటానికి నేను ప్రయత్నిస్తాను అని జెస్సికా చెప్పారు. ఈ సందర్భంగా ఉబికి వస్తున్న తన కన్నీళ్లను దిగమింగుతూ, నా భర్త ప్రవీణ్ పగడాల ఈ భూమి మీద లేకపోయినా ఆయన స్ఫూర్తి నాలో ఉంది. ఆయన చేసిన సేవలు ఆగిపోకూడదు అని జెస్సికా పగడాల ఉద్వేగంతో చెప్పారు. తన కుటుంబంతో కలిసి పాస్టర్ ప్రవీణ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాల్లో మా పిల్లలు కూడా భాగమవుతారు. ఇదే ఆయనకు మేమిచ్చే నిజమైన గౌరవం అని జెస్సికా పగడాల అన్నారు. మేము పగ తీర్చుకోటానికి లేము, అందరినీ క్షమించటానికే ఉన్నాము. మేము దేవుని సువార్తను ప్రకటించటానికి ఉన్నాము. ఆయన అందరినీ క్షమించే గుణం కలిగినవారు. కానీ నా భర్తకు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది. దేవుడు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను అని జెస్సికా అన్నారు. ఈ సందర్భంగా యావత్ క్రైస్తవ సమాజానికి జెస్సికా పగడాల ఒక విజ్ఞప్తి చేశారు. మీరందరూ మాకోసం ప్రార్థన చేయండి. ఈ కష్ట సమయంలో మాకు బలం ఇవ్వండి. నా భర్త సేవలను కొనసాగించటానికి నాకు మీ అందరి సహకారం కావాలి అని జెస్సికా పగడాల క్రైస్తవ సమాజాన్ని అభ్యర్థించారు. దీంతో చర్చిలో ఉన్నవారంతా భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ నిజంగానే రోడ్డు ప్రమాదంలో మరణించారా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 2025 మార్చి 26వ తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో